అస్సలాము అలైకుం, వెల్కమ్ టు ఆయిషా గారి వంటగది. ఈరోజు మనం సండే స్పెషల్ ఇంట్లోనే ఫిష్ ఫ్రై, ఎప్పుడు చికెను మటన్ కాకుండా ఇంట్లోనే వేడివేడిగా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూడండి. ఎప్పుడు కర్రీలా కాకుండా ఫ్రై లాగానే ఈజీగానే చేయొచ్చు. టేస్టీగా ఉంటుంది. బయట నుంచి తెచ్చుకుంటే ఆయిల్ బాగుండదు, మళ్ళా బయట ఉన్న వస్తువులు బాగుండయి. ఇంట్లో అయితే నీట్గా ఉంటుంది. మనం ఎట్లా అంటే అట్లా ఏ టేస్ట్ అంటే ఆ టేస్ట్ చేసుకొని ఇంట్లో తినచ్చు. బయట ఉన్నదైతే మంచిగా అనిపించదు కదా. మా పిల్లలకైతే నేనైతే సండే స్పెషల్ ఎప్పుడు చికెను మటన్ కాకుండా ఒక సండే స్పెషల్ ఫిష్ అన్న, ఒక సండే చికెను, ఒక సండే మటను అట్లా చేయాలి. ఇంట్లో బ్యాచిలర్స్ ఫిష్ ఎలా చేయాలి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫిష్ ఎలా చేయాలి పెద్దగా ఉంటుంది ప్రాసెస్ అని అనుకుంటారు. ఇంట్లోనే రెడీ చేయొచ్చు. ఫిష్ 4 పచ్చిమిర్చి, 2 స్పూన్ల మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోరు, సాల్టు, మిర్చి పౌడరు, అల్లం పేస్ట్, ధనియాల పొడి, పసుపు, ఆయిల్. ఒక గిన్నెలో ముందుగా 2 స్పూన్ల మైదా వేయాలి, 1 స్పూను కార్న్ఫ్లోర్ వేయాలి. కార్న్ఫ్లోర్ ఎందుకు వేస్తున్నామంటే ఫిష్ ఆయిల్ వేస్తే మసాలా మొత్తం వదిలేస్తుంది, అందుకోసమే పట్టుకోవడానికి కార్న్ఫ్లోర్ వేస్తాము. కార్న్ఫ్లోర్ లేకుంటే మైదా వేయచ్చు. ఒక్కొక్క ఐటమ్ ఇట్లా గిన్నెలో వేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. అల్లము, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి. ఆయిల్ వేయద్దు దీంట్లో, కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుతుంటూ ఉండాలి. ఇది తిక్కుగా రావాలి, పల్చగా రావద్దు. పల్చగా వస్తే మొత్తం ఫిష్ నుంచి వేరే అవుతుంటుంది. అదొక్కటి మీరు టిప్పు చూడాలి. ఇదే మసాలాతోనే ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది. ఈ దాంట్లో వేయాలంటే ఫిష్ ఫ్రై మసాలా వస్తుంది కదా, అది వేసుకోవచ్చు. లేదంటే ధనియాల పొడి వేస్తున్నాం కదా సరిపోతుంది. దానికి గరం మసాలా అది ఎక్కువ అవసరం ఉండదు. ఇట్లా తిక్కుగా రావాలి. పల్చగా అయితే ఫిష్కి పట్టుకోదు, అది ఒక్కటి చూడాలి మీరు టిప్పులా. ఇట్లా నేను ఎట్లా కలుపుతున్నా అట్లా తిక్కుగా ఉండాలి. అప్పుడే మసాలా అంతా కలిపిన తర్వాత ఫిష్ వేయాలి. మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలి. దానికి ముళ్ళు ఉంటుంది కదా, చూసి కలుపుతూ ఉండాలి. ఇట్లా కలుపుకుని పెట్టుకుంటే మీకు 2 డేస్ అయినా 3 డేస్ అయినా కానీ ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. ఒక పెనంలోనన్నా కడాయిలోనన్నా 1 కప్పు ఆయిల్ వేసి ఇట్లా మీడియం మీద పెట్టాలి. హై మీద పెడితే మొత్తం ఇది ఫిష్ కదా, చికెన్ మటన్ అయితే హై మీద పెడితే ఉడకచ్చు. ఫిష్ కాబట్టి నీకు 10 to 5 minutesలో ఉడికిపోతుంది. మెల్లగా ఇది చూసి ఒక సైడ్లో మొత్తం అయిన తర్వాత మరొక సైడు కాల్చుకోవాలి. ఇట్లా ఎర్రగా అయిన తర్వాత మెల్లమెల్లగా స్పూన్తోనన్నా కానీ లేకుంటే ఏది చెంచాతోనన్నా కానీ ఇట్లా మెల్లగా చూసి తొందరగా ఉడుకుతుంది. ఇది ఒక సైడ్ ఉడికిన తర్వాత మరొక సైడు మెల్లగా వేయాలి. ఇట్లా కొత్తగా ఉంటారు కదా, ఎవరైనా కొత్తగా రాని వాళ్ళు ఒక్కొక్కటైనా కానీ ఫ్రై చేసుకోవచ్చు. మొత్తం ఒకటేసారి అన్న వేయచ్చు, లేకుంటే 2 అన్నా ఒక్కొక్కటన్నా కానీ ఫ్రై చేసుకోవచ్చు. మంచిగా ఈజీలా ఇంట్లో కబాబ్ లాగానే అవుతుంది. ఇది ఏంటిదంటే సాంబార్తోనైనా కానీ పప్పుతోనైనా కానీ టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా చేయొచ్చు. ఒకసారి ఈ కొలతలతో, ఈ క్వాంటిటీతో, ఈ ఐటెంతో చేసి చూడండి. ఇంట్లోనే ఈజీగా అవుతుంటుంది. ఒకసారి ఫ్రెండ్స్ ట్రై చేయండి. ఇంట్లో ఎట్లుంది టేస్ట్ చేసి నాకు కమెంట్ పెట్టండి. నా ఛానల్కి లైక్ చేయండి, బెల్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.